హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాము టాపిక్ ఈ L452R ప్లస్ E484Q డబుల్ మ్యూటెంట్ అన్నారు మొన్నటిదాకా. మనం మన ఫేస్బుక్ వాల్ మీద చెక్ చేస్తే ఇంతకుముందే చెప్పాము ఇది డబుల్ మ్యూటెంట్ కాదు, దీంట్లో సిగ్నిఫికెంట్ ఇంకొక మ్యూటేషన్ కూడా ఉంది, ఇది ట్రిపుల్ మ్యూటెంట్ అని చెప్పి మనం బెంగాల్ వేరియంట్కి డబుల్ మ్యూటెంట్ అని చెప్పి బెంగాల్ వేరియంట్ ట్రిపుల్ మ్యూటెంట్ అని పేరు పెట్టకముందు ఇదే ట్రిపుల్ మ్యూటెంట్, డబుల్ కాదు అని చెప్పి చెప్తూ వచ్చాం. ఇప్పుడు మనం అన్నట్లుగానే ఈ L452R E484Qతో పాటుగా P681R అనేది కూడా క్లినికల్ సిగ్నిఫికెన్స్ దారుణంగా ఉంటుంది, అది కూడా చెక్ చేయమని చెప్పి మనం ఫస్ట్ నుంచి వాదిస్తూ వచ్చాం. మళ్ళీ సేమ్ అదే నిజమైంది. ఇక్కడ ఈ మ్యూటేషన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం, ఏం జరుగుతుంది ఈ మ్యూటేషన్ వల్ల. ఏదైతే ఈ 484 పొజిషన్లో కీ మ్యూటేషన్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్లలో, క్యాన్సర్ థెరపీలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ HIV పేషెంట్లు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఎవరు ఉంటారు, రిటుక్సిమాబ్ మీద ఎవరు ఉంటారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీలు చేసినప్పుడు ఖచ్చితంగా 484 మ్యూటేషన్లు వస్తున్నాయి. కాబట్టి అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్, కానీ 484 వచ్చిందంటే ఎమ్మటనే అలర్ట్ అయిపోతున్నారు. అది 484K అనేది ప్రెవలెంట్గా ఉండింది, అటు యూకేలో కానీ, ఇటు బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, వీటన్నిటిలో 484K ఉండింది. 484Q గురించి పెద్ద డేటా లేకపోయినా ఇక్కడ మనం అసెస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బ్రెజిల్లో P1, P2, P3 ఒక్కొక్కటి ఎవాల్వ్ అవుతుందో, P3లో 484Q వచ్చినాయి కొన్ని చోట్ల. అంటే ఏంటంటే ముందు సెలక్షన్ 484K ఉండింది, ఆ K నుంచి 484Qకు మారుతున్నాయి. ఆ మారుతున్నప్పుడు అది ఎప్పుడైనా బెటర్ సెలెక్టివిటీయే తీసుకుంటుంది, దానికి అడ్వాంటేజ్ ఉండేది అట్లే. కాబట్టి ఏంటంటే అక్కడ ఒకరితో 484 ముందు మామూలుగా E ఉండింది, తర్వాత Kగా మారింది, తర్వాత Qగా మారింది. అంటే ఫైనల్ బెస్ట్ సెలెక్టివిటీ Qగా ఉంచుకుంటుంది, కాబట్టి Q వల్లే దానికి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం ఊహించాం. అది ఎప్పుడైతే ఇండియాలో ఇన్ని సెలక్షన్ లేకుండా డైరెక్ట్ డబుల్ మ్యూటెంట్లో Qగా కనపడటంతో వరి అయ్యాం. E484Q యాంటీబాడీ ఎస్కేప్, బీసెల్ యాంటీబాడీ ఎస్కేప్, యాంటీబాడీలను ఎస్కేప్ చేస్తుంది అది. అట్లాగే దానికి తోడైనటువంటి L452R, ఇది కాలిఫోర్నియా వేరియంట్ అంటారు. కాలిఫోర్నియాలో ఏషియన్ పీపుల్ ఎక్కువగా ఉన్న చోట ఇది ఎవాల్వ్ అయింది. ఈ 452Rతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇది CD8 ఏదైతే HLA యాంటీజెన్ ఉంటుందో, ఆ HLA యాంటీజెన్ ప్రెవలెన్స్ HLA26 మన ఏషియన్ ఎథనిసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంది. అది వెళ్ళి కరోనాకు ఉన్నటువంటి NF9 పెప్టైడ్ని పట్టుకొని దాన్ని కిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్లే మనం ఫస్ట్ వేవ్లో ఎక్కువగా ఏషియన్స్ పెద్ద లాస్ అవ్వకుండా బయటపడ్డారు. మరి అది దానికి తెలిసిపోయినట్లుంది, ఎమ్మటనే మ్యూటేషన్ తెచ్చుకుంది. ఆ రెసిస్టెన్స్ని ఎక్కడైతే ఉందో దాని దగ్గర మ్యూటేషన్స్ తెచ్చుకుంది. ఆ మ్యూటేషన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఏషియన్ కంట్రీస్, స్పెసిఫిక్గా ఇండియా గట్టిగా ఊపేస్తారు. ఎప్పుడైతే పోయినసారి తప్పించుకున్నామో 452Rకి గట్టిగా దొరికిపోతున్నాం ఈసారి మనం. రెండోది ఏంటంటే, ఇది CD8 ఎస్కేప్ వస్తుంది. టీ సెల్స్లో వన్ ఆఫ్ ది అయినటువంటి మెయిన్ క్యాస్కేడ్ యాక్టివేట్ చేయాల్సినటువంటి CD8ని ఎస్కేప్ చేస్తాను. సరే, మొన్నటిదాకా ఎస్కేప్ చేస్తుంది, సరే దీనికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూసుకుందాము అనుకునే లోపు ఈ 617
టూలో స్పెసిఫిక్గా నాట్ ఓన్లీ ఎస్కేప్ ఈ 681 P681R వల్ల, ఎందుకంటే మన సౌత్ ఆఫ్రికా వేరియంట్లు వీటన్నిటిలో P681H ఉంటుంది, కానీ ఈ 681R అనేది కూడా దీంట్లో ట్రిపుల్ మ్యూటాంట్గా ఇంకొక ప్రెవలెంట్ మ్యూటేషన్ వచ్చింది. ఆ 681R మీద నిన్న ఒక పేపర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ పేపర్లో చెప్పేది ఏంటంటే ఈ 681R మ్యూటేషన్ వచ్చిన వైరస్ CD8 సెల్స్ని ప్లస్ కొన్ని CD4 సెల్స్ని కూడా ఎలిమినేట్ చేసేస్తోంది. అంటే లింపోసైట్స్ కౌంట్ భారీగా పడిపోతున్నాయి. అటు CD8ని ఎస్కేప్ అవటంతో యాక్టివేట్ అవ్వక ప్రొడక్షను తగ్గుతుంది, ప్లస్ ఈ CD8 సెల్స్ని చంపేస్తాం. CD8 సెల్స్ని 2 ముక్కలు చేస్తుంది, న్యూక్లియని 2 ముక్కలుగా మార్చేస్తుంది. అది చాలా డేంజర్ మ్యూటేషన్ అనమాట. ఇంకా ఇప్పుడు హెచ్ఐవిలో చూస్తాం మనం, CD4 సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసేస్తాయి హెచ్ఐవి వైరస్. అదే టైప్లో ఇప్పుడు కరోనా ఈ CD8 సెల్స్ని మింగేస్తాను. వాళ్ళు క్లియర్గా చెప్పేది ఏంటంటే లింపోసైటోఫీనియా, చాలా దారుణంగా లింపోసైట్స్ పడిపోతాయి. మరి లింపోసైట్స్ పడిపోయిన తర్వాత CD8లు పడిపోయిన తర్వాత మరి డిఫెన్స్ ఏది మనకి? యాంటీబాడీ ఎస్కేప్ వచ్చి L452R మ్యూటేషన్ ఏమో CD8 ఎస్కేప్ తెచ్చి P681R ఏమో మనకి ఈ సెల్స్ని కిల్ చేసేస్తూ ఉంటే, ఎలిమినేట్ చేసేస్తూ ఉంటే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇది ఖచ్చితంగా మానవాళికి అత్యంత ప్రమాదకరమైన మ్యూటేషను. ఇది ఒక మహాప్రళయానికి దారితీసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇటువంటి మ్యూటేషన్లకే భయపడ్డాం. ట్రాన్స్మిషన్ తగ్గించుకోండి, మ్యూటేషన్లు సెలెక్టివిటీ పెరిగిపోయి దాని ఇష్టం వచ్చినట్టుగా అది మారిపోయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. ఎవరూ వినలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే CD8 ఎస్కేప్ వచ్చి సెల్సే తక్కువగా వస్తూ ఉంటే ప్రొడక్షన్, ఆ వచ్చిన వాటిని చంపేస్తూ ఉంటే మరి మన ఎవరు కాపాడాలి? ఇప్పుడు దాకా CD8 దాన్ని చంపేసి ఇప్పుడు అదే దీన్ని చంపేసే పరిస్థితికి వస్తే మరి మన ఎవరు కాపాడాలి? ఇప్పుడు నిన్నటిదాకా మంచి డాక్టర్లను పక్కకు పెట్టండి, ఇక్కడ నెంబర్ 2 డాక్టర్స్ ఉంటారు. తెగ వాదిచ్చారు. వాడు ఏదో బేసిక్స్ 4 ముక్కలు నేర్చుకొని మాట్లాడుతున్నాడు, ఆడికేం తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు నేను స్ట్రైట్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇటు మీడియా పీపుల్ని కూడా అలర్ట్ చేస్తున్నా. దీని సిగ్నిఫికెన్స్ని మీరు పట్టించుకోండి. ఈ P681R యొక్క సిగ్నిఫికెంట్ని మీరు పట్టించుకోండి. ఎందుకంటే వచ్చేది ఇప్పుడు చూస్తున్న ప్రళయం కంటే చాలా పెద్ద ప్రళయం రాబోతుంది ఈ కీ మ్యూటేషన్స్తో ఖచ్చితంగా. వన్ మినిట్. ఏంటంటే ఈ పేపర్ని నేను ఆల్రెడీ చాలామంది ఫేస్బుక్లో షేర్ చేశాను, చాలామంది డాక్టర్లకు కూడా షేర్ చేశాను. దీనికి మీరు సొల్యూషన్ చెప్పండి. దీనికి మీ ట్రీట్మెంట్ ఎలా మార్చబోతున్నారు? మీరు స్టెరాయిడ్లు కొట్టుకుంటూ వెళ్ళారు. దేనికి కొట్టుకుంటూ వెళ్ళారు? CD8 సిగ్నల్ ఇస్తే IL-6 వస్తుంది. IL-6ని సప్రెస్ చేయడానికి మీరు స్టెరాయిడ్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చింది ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఇమ్యూనో సప్రెసివ్. CD8 లేదు, CD8 ఎస్కేప్ ఉన్న CD8ని మింగేసింది. IL-6 సిగ్నల్ ఇవ్వడానికి ఎక్కడుంది CD8? ఎక్కడుంది CD8? మరి దీంట్లో సైటోకైన్ స్ట్రాములు రావే. మరి దీనికి ఏం సొల్యూషన్ ఇస్తారు? మళ్ళీ స్టెరాయిడ్ కొడిసారు అనుకోండి, అది ఆల్రెడీ CD8ని వేసుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం కూడా ఇంకొంచెం హెల్ప్ చేస్తాం అనమాట. ఇంకా 4 ఏమన్నా ఈ CD4లు కూడా ఏమన్నా మిగిలితే వాటిని కూడా చంపేసుకుంటూ వెళ్ళిపోతాం స్టెరాయిడ్లు ఇచ్చి. మీరు నోటిఫై చేయండి, మీ ఐసీయూలో ఉన్న పేషెంట్లు నోటిఫై చేయండి. స్టెరాయిడ్ ఇస్తే ఇంకా వరుస అవుతున్న పేషెంట్లు కూడా ఉన్నారు మీ దగ్గర. ఎందుకు అవుతున్నారు? పోయినసారి స్టెరాయిడ్ ఇవ్వగానే ఎమ్మటనే కోలుకున్న వాళ్ళు ఈసారి ఎందుకు వరుస అవుతున్నారు? ఎందుకు రివర్స్ అయిపోతుంది ట్రీట్మెంటు? కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కొత్త వేరియంట్కి మటుకు స్టెరాయిడ్లు మటుకు లేతలు.
మీరు ఇమీడియట్గా అప్డేట్ అవ్వకపోతే మీ చేతులతోనే మీరు పేషెంట్ ప్రాణాలు తీసేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఎతకండి, అర్జెంటుగా సొల్యూషన్ ఎతకండి. మీడియాను కూడా నేను హై అలర్ట్ ఇచ్చేది ఏంటంటే దీని గురించి క్వశ్చన్ చేయండి. సిన్సిటియా మీడియాకి నేను పదం ఇస్తున్నా. సిన్సిటియా అంటే ఏంటి? మీ దగ్గరికి రోజు చర్చలకు వచ్చే డాక్టర్లను అడగండి. ఈ P681R ఏంటి, ఈ సిన్సిటియా ఏంటి, దీని గురించి మీకేం తెలుసు? ఈ సిన్సిటియాని పట్టుకొని మళ్ళీ మనకి 4 ముక్కలు నేర్చుకున్న ఆయన ఏదో సిన్సిటియా అని చెప్పి కొత్త పదం 5వ పదం 4కి 5వ పదం చేర్చాడు. ఈ కొత్తగా P681R అని చెప్పి ఇంకొక కొత్త నెంబర్ చెప్తున్నాడు. దీని సంగతి ఏంటి? ఈ మ్యూకర్మైసిస్లు ఇవన్నీ తర్వాత సంగతి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందరు. కానీ సిన్సిటియా అంటే ఏంటి? న్యూక్లియర్ 2గా ముక్కలైపోవటం ఏంటి? మన ఇమ్యూనో సెల్ యొక్క న్యూక్లియర్లు ముక్కలైపోవటం ఏంటి? ఈ సిన్సిటియా అంటే ఏంటి? ఇది క్వశ్చన్ చేయండి. మీకు పీపుల్ మీద నిజంగా కన్సర్న్ ఉంటే మిగతా డిబేట్లకి బ్రేక్ ఇవ్వండి, తర్వాత పెట్టుకుందాం. బతికుంటే అన్నీ పెట్టుకుందాం, జియో పాలిటిక్స్ పెట్టుకుందాం, లేకపోతే రకరకాల బ్రేకింగ్ న్యూస్లు పెట్టుకుందాం, అన్నీ పెట్టుకుందాం. ముందు బతికుండాలి కదా. ఇది ఖచ్చితంగా క్లినికల్ సిగ్నిఫికెన్స్ చాలా దారుణంగా, నాకైతే ఫ్యూచర్ భయంకరంగా కనిపిస్తుంది. ఈ సిన్సిటియా అంటే ఏంటనే పదం అడగండి మీరు డాక్టర్లు. ఈ P681R క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటనేది అడగండి. దీనికి వాళ్ళని సొల్యూషన్ తొందరగా చెప్పమనండి. లేదంటే మన చేతులారా బోల్డ్ మందిని చంపేసుకుంటాం. దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడిచ్చే సరే అన్నీ అందరూ తమిళ ఛాలెంజ్లోనే పెట్టుకుంటున్నారు కదా, ఛాలెంజే. ఈ సిన్సిటియాకి మన హాస్పిటల్లో ఉన్న సొల్యూషన్ ఏంటి? స్టెరాయిడేనా? ఈ పదం చదువుకున్న తర్వాత మీరు స్టెరాయిడ్ల జోలికి వెళ్ళరు నాకు తెలిసి. ఎప్పుడైతే మనం స్టెరాయిడ్ జోలికి వెళ్ళలేదో ఆటోమేటిక్గా మ్యూకర్మైసిస్లు లేవు, ఫంగల్ ఇన్ఫెక్షన్ లేవు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేవు. అవన్నీ కూడా ఏంటంటే స్టెరాయిడ్ వాడకంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఎప్పుడైతే దాని వాడకం తగ్గుతుందో ఆటోమేటిక్గా అవన్నీ ఆగిపోతాయి. మళ్ళీ వాటికి కొత్తగా ట్రీట్మెంట్లు కనిపెట్టాల్సిన అవసరం లేదు. గుప్పే టాబ్లెట్లు ఇచ్చి గొంతులో వేసుకొని తర్వాత మళ్ళీ ఆ లోపల పుట్టిన గ్యాస్ తగ్గించుకోవడానికి గ్యాస్ టాబ్లెట్, వామిటింగ్ తగ్గించుకోవడానికి వామిటింగ్ టాబ్లెట్, మోషన్స్ అయితే మోషన్స్ తగ్గడానికి టాబ్లెట్, ఇదే నడుస్తుంది. ఓకే, అసలు మెయిన్ది ఏదైతే కట్ చేస్తే స్టెరాయిడ్ అనేది చాలా జాగ్రత్తగా అబ్యూస్ చేయకుండా వాడితే మళ్ళీ దానికోసం యాంటీబయాటిక్ సప్రెస్ అయింది కాబట్టి బ్యాక్టీరియా రెచ్చిపోద్దని యాంటీబయాటిక్ ఏ అవసరంలా. మళ్ళీ యాంటీబయాటిక్ వేసిన తర్వాత ఇంకో టాబ్లెట్ ఏ అవసరంలా. ఇవన్నీ వేసాం కాబట్టి గ్యాస్ వస్తుందని గ్యాస్ టాబ్లెట్ అవసరంలా. ఇన్ని కడుపులో మండిపోతుంది కాబట్టి ఆడి కడుపులో దీన్ని వేసుకొని ఒకదాన్ని ఒకటి గొంతులో ఇట్లా వేసుకుంటే వాంతి వస్తుంది కదా, వాంతుల టాబ్లెట్ ఏ అవసరంలా. కడుపు ఖరాబ్ అయిపోయి మోషన్స్ టాబ్లెట్ కూడా ఏ అవసరంలా, ఒళ్ళు నొప్పుల టాబ్లెట్లు ఏ అవసరంలా. మెయిన్ ప్రాబ్లం ఒక దగ్గర నుంచి వస్తుంది. కాకపోతే ఇప్పుడు అది కొత్త మ్యూటేషన్కి విషమైపోద్ది. మీ ఐసీయూలో ఉన్న పేషెంట్ల యొక్క సిబిపిలో చూడండి, లింపోసైట్స్ 5% కంటే కూడా ఇంకా డ్రాప్ అయిపోతున్నాయి. జస్ట్ నేను మధ్యాహ్నం ఒకటి అబ్జర్వ్ చేశాను, 0.2 అట్లీస్ట్ 1 ఉండాలి లింపోసైట్స్. 0.2 దగ్గర ఆగిపోయాయి, 0.2 దగ్గరికి తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? అంతెందుకు తగ్గిపోయాయి? ఆయన ఏమన్నా లుకేమియా పేషెంటా, హెచ్ఐవి పేషెంటా? ఎందుకు తగ్గిపోయాయి? సిడిసి లింపోసైట్స్ అంత దారుణంగా ఎందుకు తగ్గిపోయాయి? అంత దారుణంగా తగ్గిపోయిన తర్వాత దాని మీద పోరాటం చేయాలి? సైన్యం మొత్తం జీరో చేసేసిన తర్వాత కొత్త కత్తులు ఎగిరి ఏమైనా యుద్ధం చేస్తాయా? ఎవరో ఒకళ్ళు ఉండాలి యుద్ధం చేయడానికి. పరిస్థితి ఏంటంటే 0.2 తగ్గిపోయి, ఆ 0.2లో ఎన్ని బి సెల్స్ ఉన్నాయి, ఎన్ని CD8లు ఉన్నాయి, ఎన్ని CD4లు ఉన్నాయి, ఎన్ని NK సెల్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు మళ్ళీ స్టెరాయిడ్ వేస్తే దాన్ని జీరో చేసేస్తారా? జీరో చేసేసి హెచ్ఐవి ఇమ్యూనో డెఫిషియన్సీ పేషెంట్ చేసేస్తారా? కాబట్టి ఆలోచించండి.
మీ యొక్క సిబిపిలోనే మీరు చూసుకోండి. ఇంత దారుణంగా లింపోలు పడిపోయిన తర్వాత మనం పేషెంట్ని ఎలా కాపాడబోతున్నాం, దేంతో కాపాడబోతున్నాం? పాయింట్ అయిన తర్వాత యాంటీబాడీలు లేవు, బీ సెల్స్ లేవు. ఎందుకంటే లింపోల్ కిందే కదా బీ సెల్స్ వచ్చినా టీ సెల్స్ వచ్చినా. మరి పాయింట్కి వచ్చిన తర్వాత లింపోసైటోఫీనియా అంత భారీగా పెరిగిపోయిన తర్వాత డిఫెన్స్ దేంతో చేయబోతున్నాం? పాదానికి ఏదో నడిచింది. ఇప్పుడు వచ్చే మహాప్రళయం L452 E484Q P681H స్పెసిఫిక్గా P681H స్టడీ చేయండి. దానికి ఏం మంది ఇవ్వబోతున్నారు? మీడియా వాళ్ళు ఖచ్చితంగా దీనికి క్వశ్చన్ మీరు దగ్గర రాబట్టండి. అప్పుడు ఒప్పుకుంటాను, మీరే ట్రీట్మెంట్ చేయండి, నేను వదిలేసి వెళ్ళిపోతాను ఈ ఫీల్డ్, నా పని నేను చేసుకుంటాను పోయి అర్జెంటుగా. రకరకాల క్వశ్చన్లు వేసేవాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎతకండి. ఐఎమ్ గివింగ్ స్ట్రైట్ ఛాలెంజ్ టు యూ మై డియర్ నీట్ టాప్ ర్యాంకర్స్, MDs, MS, FRCS, ఎవ్రీబడి. మీరే తోపులు కదా మీ సబ్జెక్ట్లో. దీనికి ఆన్సర్ చేయండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, సిన్సిటియాకి ఆన్సర్ చేయండి. ఏం మంది వాడుతున్నారో చెప్పండి. ఏ డిబేట్కి పిలుస్తా డిబేట్కి వస్తా. లెట్ మీ సాటిస్ఫై. వదిలేసి వెళ్ళిపోతా. మీరే శుభ్రంగా జనాలను కాపాడే బాధ్యత మీరే ఉంచేసుకోండి. నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోయి. సొల్యూషన్ కావాలి. లింపోలు ఎలా పెంచుతారు మీరు? ఫైట్ ఎలా చేస్తారు? సైన్యాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు దాని మీద యుద్ధానికి? ఏ సైన్యంతో యుద్ధం చేస్తారు? అది వచ్చి మన CD8ని CD4ని మటుకు తక్కువ వేస్తుంది. ఎందుకంటే ఎడాప్సీ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఎడాప్సీస్లో చూసి మైక్రోస్కోప్లో సెల్లు 2 ముక్కలు అయిపోతుంది. ఇమ్యూనో సెల్లు CD8లు ఇవన్నీ CD8 రిసెప్టర్లో ఉన్న సెల్లు అన్నీ ముక్కలైపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి? ఏంటి సిన్సిటియా? చదువుకోండి, తొందరగా వెనక్కి వచ్చేయండి. ఎందుకంటే మనకు టైం లేదు. ఆల్రెడీ ఇండియా మొత్తం L4 డబుల్ మిటాంట్, ఇప్పుడు నేను పేరు పెడుతున్న ట్రిపుల్ మిటాంటే తిరుగుతుంది. ఆల్రెడీ ఆఫ్రికా వెళ్ళిపోయింది, ఉగాండా వెళ్ళిపోయింది, నైజీరియా వెళ్ళిపోయింది, UK వెళ్ళిపోయింది, US వెళ్ళిపోయింది. UK వేరియంట్ కంటే ఫాస్ట్ స్ప్రెడ్డింగ్. ఎందుకంటే R0 సెకండరీ అటాక్ రేటు D614G 1.2 అయితే B117 1.9 అయితే దీనిది 3.9. 1 people 4కి ఇస్తాడు, 4 into 4కి ఇస్తాడు. ఇలా ఇంటూ 4లు పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఎవరో మిగలరు. చాలా స్పీడ్గా ఉంటుంది. ICU అడ్మిషన్స్ 28 times పెరిగాయని చెప్పి స్టడీలు చెప్తున్నాయి. న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టైట్రీలు 6-fold పడిపోయాయని చెప్తున్నాయి. ఇటువంటి మ్యుటేషన్స్కి మీరు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎలా చేయబోతున్నారు? ఆన్సర్ చేయండి. ఎనీ ఛానల్, ఎక్కడైనా డిబేట్కి రెడీ. ఆన్సర్ కావాలి. ఎవరో ఒక మేధావి, ఒక మంచి డాక్టరు దీనికి సొల్యూషన్ తీసుకొస్తే ఈ ప్రళయం నుంచి మనం బయటపడిపోవచ్చు. కాబట్టి నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటా. దీనికి ఆన్సర్ చెప్పకుండా కింద పిచ్చ కామెంట్లు పెడితే మటుకు ఎనీ టీవీ ఛానల్ దగ్గరికి వచ్చి జర్నలిస్టులు డిబేట్లు చేసే వాళ్ళందరినీ కోరుకుంటున్నా, మీరు ప్రజల యొక్క ప్రాణాల మీద మీరు బాధ్యత ఫీల్ అవుతాయి. ఎందుకంటే రేపు మీ ఫ్యామిలీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రేపు మీ ఫ్యామిలీ కూడా వీళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రెవలెంట్గా నడుస్తున్న వేరియంట్ ఇది. దీనికి వీళ్ళు సమాధానం చెప్పకుండా వీళ్ళ చేతుల్లో మీ యొక్క ఫ్యామిలీ యొక్క ప్రాణాలు ఎలా పెడతారు? క్వశ్చన్ చేయండి ప్రాణాలు. దీనికి సమాధానం రాబట్టండి. దీనికి ఎంత తొందరగా సమాధానం రాబడితే మనం రాబోయే థర్డ్ వేవ్ అంటున్నాం కదా, గ్యాప్ ఉండదు, కంటిన్యూనే అవుతుంది సెకండ్తో పాటు. దాని నుంచి బయటపడాలి అంటే ఈ P681R, L452R, E484Qకి, దాని క్లినికల్ సిగ్నిఫికెన్స్కి, వీటికి సమాధానం దొరకాలి. ఇది ఛాలెంజ్ అనుకోండి, క్వశ్చన్ అనుకోండి, A1 అనుకోండి. లెట్స్ ఆస్క్ యువర్ డాక్టర్. మన హ్యాష్ట్యాగ్ లెట్స్ ఆస్క్ యువర్ డాక్టర్. దీనికి సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఏముంది? ఏ బ్రహ్మాస్త్రం వాడతారు దీనికోసం? లింపోలు లేవాలి, సైన్యం మెరగాలి,
అప్పుడే ఐసీలోంచి పేషెంట్ ఇంటికి వస్తాడు. వీళ్ళు పాత ట్రీట్మెంట్ చేస్తే రాడు. కాబట్టి మీకు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు, అర్థమైపోయి ఉంటుంది. మ్యాక్సిమం పీపుల్ ఆక్సిజన్ డ్రాప్ అయ్యి వెళ్తే వస్తారని నమ్మకం కలగట్లేదు. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అది. ఎందుకంటే 440K ఈ రెండు అటు ఇటు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఒక్కసారి పూర్తిగా ఇది డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే గ్లోబల్లో కూడా ప్రివలెన్స్ పెరిగిపోతుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ అడగండి. లెట్స్ ఆస్క్ యువర్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ.